TSN9 టీవీకి స్వాగతం. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు బి నరసింహాచారి, బరిగెల శివ, యాసిఫ్ పాషా, పి వెంకట్ తదితరులు మాట్లాడారు. కేబుల్ టీవీలకు రాష్ట్ర స్థాయి పాత్రికేయులు ఉన్నారని, దీని దృష్ట్యా రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జిల్లాల్లో కేబుల్ టీవీ స్టూడియోల నిబంధనలను తొలగించాలని కోరారు. ప్రతి కేబుల్ టీవీకి ప్రభుత్వం అసెంబ్లీ పాస్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో రాజర్ల గోపి, కేకే రావు, వి శివకుమార్, మహేష్ కుమార్, శ్రీరాములు, కుమ్మరి నరసింహులు తదితరులు నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి మీడియా కవరేజ్కి వచ్చినటువంటి మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా కేబుల్ టీవీ ఛానల్స్ అంటేనే ఇక్కడ ప్రభుత్వానికి ఒక చిన్న చూపుగా కనబడుతుందా, లేకపోతే సంబంధిత అధికారులకు చిన్న చూపుగా కనబడుతుందా అర్థం కావడం లేదు. కానీ ఈ 252 జీవో రావడం వల్ల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛానల్సే కాదు, దాదాపుగా ఒక 100 కేబుల్ ఛానల్స్ దానిక రోడ్డున పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి యాడ్స్ రావడం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి యాడ్స్ రావడం లేదు. అట్లా అని చెప్పేసి పాత పద్ధతిలో కొనసాగించాల్సినటువంటి ఏదైతే 239 జీవో ఉందో ఆ జీవో ప్రకారం రావాల్సినటువంటి అక్రిడిటేషన్లు కూడా రావడం లేదు. ఇప్పుడు ఏదైతే 252 జీవో ఒకటి ప్రకటించిందో ఆ 252 జీవో ప్రకారం స్టూడియో జిల్లాకు స్టూడియోలు అంటే దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కార్పొరేట్ శాటిలైట్ ఛానల్స్ కూడా జిల్లాలలో స్టూడియోలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ నిర్వాహకులు సెల్ఫ్ రెస్పెక్ట్ తోని, జర్నలిజం పైన ఉన్నటువంటి ఒక మక్కువతోటి, ప్రజలకు ఏదో చేయాలన్న ఒక ఉద్దేశంతో కేబుల్ ఛానల్ నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ పనిచేస్తున్నటువంటి అందరికీ అన్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తూ ఉన్నది. ఈ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలానే ఐఎన్పిఆర్ శాఖ మంత్రివర్యులకు, అలానే కమిషనర్ గారికి, ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నది ఏంటంటే, మీరిచ్చే అక్రిడిటేషన్ల వల్ల కేబుల్ ఛానల్ నిర్వాహకులకు జరిగేటువంటి లబ్ధి ఏదైనా ఉందనే ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎంపానల్ దాదాపు 2014లో ఆపేసిల్లో అప్పటి నుంచి ఎంపానల్ కూడా లేదు. కేవలం ఆన్లైన్ చేసి అక్రిడిటేషన్లు ఇచ్చే కేవలం అక్రిడిటేషన్ కార్డులకు ఎందుకు ఈ కేబుల్ ఛానల్ నిర్వాహకులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి కేబుల్ ఛానల్ నిర్వాహకులకు లబ్ధి జరిగే విధంగా పాత పద్ధతులనే కొనసాగాలని చెప్పేసి నా తరఫున కోరుతా ఉన్నాను. అక్రిడిటేషన్ ఇవ్వాలి, జిల్లాల్లో స్టూడియోలు లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్స్ ఇవ్వాలి. జిల్లాల్లో స్టూడియోలు లేకుండా జర్నలిస్టులందరికీ జిల్లాల్లో స్టూడియోలు అనే పదాన్ని ఎత్తివేయాలి. జిల్లాల్లో స్టూడియోలు అనే పదాన్ని ఎత్తివేయాలి. జీవోను సవరించాలి.